రామాపురం అనే గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో ఉండేవాడు. వాళ్ళ నాయనమ్మ కట్టెలు అమ్ముతూ ఎంతో కష్టాల్లో బతుకు వెళ్ళదీసేది. కట్టెలు అమ్మడానికి అందరికి పోతున్నా. వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా? నాకేది వద్దు కానీ బజార్లో డబ్బు దొరికితే తీసుకురావా. డబ్బు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. దాంతో ఆడుకుంటా. సరేనే, తెస్తా. సేటు, ఈ డబ్బు ధర ఎంత? 22 రూపాయలు. 15 రూపాయలు ఉన్నాయి. మనబడి కోసం డబ్బు కూడా కొనలేకపోతుంది. నీ కర్ర చక్రాన్ని తీసుకపోతే మన్మడు ఆడుకుంటారు. నాయనమ్మ, డబ్బు తెచ్చావా? డబ్బు మరెప్పుడైనా తెస్తా, కానీ ఈ కర్ర చక్రంతో ఆడుకో. అదే. అయ్యో, కట్టెలు లేవే. ఎందుకు ఏడుస్తున్నావ్? బాగా ఆకలిగా ఉన్నది. ఇంట్లో పిండి ఉన్నది కానీ రొట్టెలు చేసుకోవడానికి కట్టెలు లేవు. రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుస్తలేదు. ఇంత బాధపడాలా? ఇదిగో ఈ కర్ర చక్రం తీసుకో. పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకో. పోతున్నా. హస్బెండ్తో మంచివాడివి, నా ఆకలి తీర్చినావు. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇదిగో ఈ రొట్టె తీసుకో, ఆకలైనప్పుడు తిను. సరే అన్న. మీ కూతురు ఎందుకు ఏడుస్తున్నది? ఆకలికి ఏడుస్తుంది. ఇదిగో ఈ రొట్టె తీసుకో. మీ కూతురు ఆకలి తీర్చు. బిడ్డ, నువ్వు ఎంత మంచివాడివి. నా బిడ్డ ఆకలి తీర్చావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇదిగో ఈ కుండ తప్ప. తీసుకో. అరే చిన్నమ్మ, తినవచ్చు. వాళ్ళ కొడుకు అందుకే కొడుతుండు. చిన్నాన్న, ఎందుకు కొడుతున్నావు? మంచి కుండని పలగొట్టిండు. ఇదిగో ఈ కుండ తీసుకో, కొట్టకు మీ కొడుకుని. అరే పిల్లగా, నువ్వు ఎంతో మంచివాడివి. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు. ఇదిగో ఈ గొంగడి తీసుకో. సరే. నువ్వు ఎంతో మంచోడివి. నన్ను చలి నుంచి కాపాడావు. నేను పెద్ద వ్యాపారస్తుని. దొంగలు డబ్బులు అన్ని దోచారు. నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, గుర్రం తప్ప.
ఓ ఈ గుర్రాన్ని తీసుకో. అయ్యో ఇలా పెళ్లి ఊరేగింపు ఆగిపోయినట్టుంది. ఏమైంది తాత? ఈ పెళ్లి ఊరేగింపు ఆగిపోయింది. ఈ రోజు నా కొడుకు పెళ్లి ముహూర్తం సమయం దాటిపోతున్నది. మేము పిలిచిన గుర్రం ఇంకా రాలేదు. దగ్గర గుర్రం ఉంది తాత, మీ ఊరేగింపు జరుపుకోండి. నాకు గుర్రం ఇచ్చి మా కొడుకు ఊరేగింపు జరిపించిన నీకు ఏం కావాలో కోరుకో. ఒక డప్పు కావాలి. అదిగో ఊరేగింపులో ఉన్న డప్పు కావాలి, అంతే సరిపోతుంది. ఇదిగో ఈ డప్పు తీసుకో. ఇదిగో ఈ డప్పు తీసుకో. కర్ర చక్రం అవ్వకి ఇచ్చి సాయం చేస్తే నాకు కావలసిన డప్పు వచ్చింది. బట్టి అందరూ ఇతరులకు మేలు చేయాలి. ఇతరులకు మేలు చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. గోవిందా